హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. వంటింట్లో వంట చేసేటప్పుడు ఇలాంటి పనులు చెయ్యవద్దు. వంటింట్లో పని చేసేటప్పుడు ఇలాంటి విషయాలు మీకు తెలియవని కాదు, అందరికీ అన్ని విషయాలు తెలియవు. కాబట్టి మిగతా వాళ్ళు చూసి నేర్చుకుంటారని చెప్పి ఇలా చేశాను ఈ వీడియో. ఇడ్లీలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ కుక్కర్కు వెయిట్ పెట్టవద్దు. వెయిట్ పెట్టినట్లయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. కాబట్టి కుక్కర్కు వెయిట్ పెట్టవద్దు. కోడిగుడ్డు పగలగొట్టిన గిన్నె నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఆ కోడిగుడ్డు పగలగొట్టిన గిన్నెను కొద్దిగా శనగపిండి వేసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడు నీచు వాసన రాకుండా ఉంటుంది. మిగతా గిన్నెలు కూడా నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా చేసుకున్నట్లయితే నీచు వాసన రాదు. పెన్నం కానీ గిన్నె కానీ కొద్దిగా శనగపిండి వేసుకొని క్లీన్ చేసుకోండి. ఆమ్లెట్ వేసిన పెన్నం కూడా నీచు వాసన రాకుండా ఉండాలి అంటే కొద్దిగా శనగపిండి వేసి క్లీన్ చేసుకోండి. అప్పుడు మిగతా పాత్రలు నీచు వాసన రాకుండా ఉంటాయి. లెమన్ రైస్ కానీ లేదా వేడి అన్నంలో నిమ్మరసం కానీ ఉప్పు కానీ వేసి కలపవద్దు. వేడి అన్నంలో నిమ్మరసం కానీ ఉప్పు కానీ వేసి కలుపుకోవద్దు. ఇలా కలుపుకున్నట్లయితే చేదు అవుతుంది. అన్నం చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం ఉప్పు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అన్నానికంతా బాగా కలుపుకోండి. కుక్కర్కుండే మూత ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్కున్న మూత తీయండి. కుక్కర్కుండే మూత బలవంతంగా తీయడం వల్ల అందులో ఉండేది మన మీద పడే అవకాశం ఉంది. కాబట్టి కుక్కర్కున్న మూత తీయాలి అంటే కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయండి. అలా కాకుండా మూత త్వరగా రావాలని నీళ్లు చిలకరించడము ఇలాంటివన్నీ చేసినట్లయితే కుక్కర్ పాడైపోతుంది. కాబట్టి కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అప్పుడు మూత తీయండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇలాగే కుక్కర్కు ఉండే మూత బలవంతంగా తీయడం వల్ల ఆ ప్రెషర్కి మొహం మీద పడి మొహమంతా పాడైంది. దయచేసి ఇలాంటి పని చెయ్యవద్దు. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీయండి. ఒకరితోని బలవంతంగా మనం ఎలా పని చేయించలేమో ఇది కూడా అలాగే. ఆవిరి పోయిన తర్వాత మాత్రమే మూత తీయండి. దోశలు చేసేటప్పుడు అక్క నాకు పెన్నాన్ని కత్తకపోతున్నాయి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. పెన్నం వేడైన తర్వాత మంట మీడియం హీటులో పెట్టుకొని మాత్రమే అంతా స్ప్రెడ్ చెయ్యండి. పెన్నం వేడిగా ఉన్నట్లయితే పెన్నానికి అతక్కపోతుంది. మంట మీడియం హీటులో పెట్టుకొని చేసుకోండి. కేక్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ బేకింగ్ పౌడర్ అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వేసుకోవద్దు. అలా వేసి చేసుకున్నట్లయితే కేకు పొంగదు. కాబట్టి కేక్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత బేకింగ్ పౌడర్ నార్మల్గా అయినప్పుడు మాత్రమే వాడుకోండి. అప్పుడు కేకు బాగా పొంగుతుంది. కేక్ చేసేటప్పుడు ఎప్పుడే కానీ బేకింగ్ పౌడర్ వేసి చేసేటప్పుడు ఒకసారి డేట్ చెక్ చేసుకొని కూడా వేసుకోండి. ఎక్స్పైర్ అయింది లేనిది చూసి వేసుకోండి. పాల గిన్నె దగ్గర శనగపిండితో బజ్జీలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ శనగపిండితో చేసే ఐటమ్స్ పాలకు దూరంగా పెట్టుకోండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్లకు ఇలాంటి విషయాలు ఉపయోగపడతాయని చెప్పే ఈ వీడియో చేశాను. మళ్ళీ చెప్తున్నాను, ఇడ్లీలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ కుక్కర్కు వెయిట్ పెట్టుకోవద్దు. పెట్టినట్లయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. వేడి అన్నంలో నిమ్మరసం కానీ ఉప్పు కానీ వేసి కలుపుకోవద్దు. వేడి మీద ఉన్నప్పుడు ఉప్పు కానీ నిమ్మరసం కానీ వేసి కలిపినట్లయితే అన్నం చేదవుతుంది. దోశలు చేసేటప్పుడు ఎప్పుడే కానీ పిండి వేసి స్ప్రెడ్ చేసేటప్పుడు మంట మీడియం హీటులో ఉండాలి. మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అతుక్కపోతుంది. కేకు చేసేటప్పుడు ఎప్పుడే కానీ బేకింగ్ పౌడర్ అనేది నార్మల్గా ఉన్నప్పుడే వేసుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా వేయవద్దు. అప్పుడు కేకు పొంగదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇందులో ఏ విషయాలు మీకు తెలుసు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.